హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే అప్పుడే టైం చాలా అయిపోయింది. కిచెన్లోకి వెళ్తున్నాను ఇప్పుడు వంట చేయడానికి. ఇక్కడ ఏదో నాకు 2-3 మెసేజ్లు వచ్చాయి. ఆ మెసేజ్లకి ఏదో చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. నా మాట కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ కొంచెం అడ్జస్ట్ చేసి విని, నా కోసం ఖాళీగా ఉన్న టైంలో మాత్రం వీడియో చూసి, నా కోసం పరిగెట్టుకుని చూడక్కర్లేదు. మీ పనులు మానుకుని మీరు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ నా వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ చేసి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తారని. ఇప్పుడు కామెంట్ వచ్చింది, నాకు కామెంట్ కాదు మెసేజ్లు వచ్చాయి 2-3. ఆ మెసేజ్లు ఏంటంటే ఫస్ట్ ఫోన్ కోసుకుంటాను, మళ్ళీ వంట చేయలేదు, మళ్ళీ కంగారు అవుతారు. వంట చేత మాట్లాడుకుందాం మీతో. ఆయన కామెంట్ అదే మెసేజ్ చేశాడు అన్నాను కదా. ఆ మెసేజ్ ఏంటంటే, ఊర్లో ఉండే పని చేసుకోవచ్చు కదా, ఊళ్ళో బోల్ పనులు ఉన్నాయి, అక్కడ దాకా అంత దూరం వెళ్ళడం ఎందుకన్నారు. ఊళ్ళో పనులు ఉంటే ఇక్కడ దాకా రావడం ఎందుకంటారు. మేము ఇక్కడ రాలేం కదా, ఊళ్ళోనే పని చేసుకుని బతకొచ్చు అంటున్నారు. ఊళ్ళో పని చేసుకుంటే ఎంత వస్తుంది ఏంటి అసలు కారణం? మేము ఊర్లోనూ పనులు లేకే కదా మేము ఇంత దూరం వచ్చి ఈ పనులు చేసుకుంటున్నాం. ఒకవేళ ఊళ్ళో పనులున్నా పనులు ఏం పనులు దొరికితే మేమేం చదువుకోలేదు. చదువుకున్న వాళ్ళే ఇక్కడ డిగ్రీలు బొగ్రీలు చదువుకున్న వాళ్ళే, పీజీలు చేసిన వాళ్ళే ఇక్కడికి వచ్చి డ్రైవర్లు కానీ హోటల్లోను, ఇంట్లోను, అద్దెవాణిల్లోను, కొంతమంది అలాగే తక్కువ చదువుకున్న ఇలాంటి జంగల్లోనూ పడి చేసుకుంటున్నారు. అంత చదువుకున్న వాళ్ళే ఇక్కడికి వచ్చి పని చేసుకుంటుంటే నేనెంత బోటోడిని, గడ్డి పరక అంతడోడిని. నేను వస్తే తప్పు లేదు. ఇక్కడే పని చేసుకోవచ్చు కదా, 25,000 వస్తుంది అన్నారు. 25,000 ఎక్కడ వస్తుంది? 25,000 నాకు అర్థం, నాకు పొడైపోయింది చెప్తాను. 25,000 ఎక్కడొస్తుంది? సపోజ్ ఫోన్లే నేనైతే నిండా మునుగాను ఒకసారి ఎందుకు కానీ నా గొడవ పక్కన. మీరు 25,000 ఇప్పిస్తానన్నారు కాబట్టి నాలాగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఊర్లో. పని లేక, పనులు లేక, ఇంటికాడ ఇబ్బందులు, ఫ్యామిలీ పోషించుకోలేక, ఇంకా ఇలాగ జంగల్లో కొంతమంది నాకు చాలా మంది కామెంట్స్ అన్నా, నీ దగ్గర ఎంత కష్టమైనా చేస్తాను, వీజా ఉంటే చూడు అని. అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే మీరు డబ్బు సాయం ఏం చేయక్కర్లేదు. మీరు 30,000 25,000 అంటున్నారు జీతాలు. 25,000 వద్దు, వాళ్ళకి 20,000 ఇప్పించండి సరిపోతుంది. వాళ్ళకి పిలిచి 20,000 ఇప్పించండి. మళ్ళీ నా నెంబర్ అలా తెలిసిన నెంబర్ అయితే నేను యూట్యూబ్లోనే వీడియోలోనే పెట్టాను. నేను నాకు వాట్సాప్ మెసేజ్ చేశారు. ఇదే నాకు రిప్లై వాట్సాప్ చేయొచ్చు కదా అన్నారు. చాలా మందికి అర్థం అవ్వట్లేదు. మీకు ఒక్కరికి రిప్లై చేస్తే ఇంకా ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏంటి? అందుకని అన్నమాట వీడియోలో చెప్తున్నాను నేను. నా మాటలు అయితే తప్పుగా అర్థం చేసుకోండి. నా మాట అంతే, నా మాట తీరు అలాగే ఉంటుంది. కాకపోతే ఊర్లోనూ 20,000 ఇప్పింటారు, కానీ రూము భోజనం కూడా మీరే పెట్టుకోవాలి. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాం అనుకున్నా, మాకు ఊర్లో ఎంత ఇస్తారో 500 రోజుకి 500 అంటే నెలకు 15,000. 15,000 అంటే నెలల పని ఉంటుందా? ఉండదు. ఒక రోజు పనికి వెళ్తే 3 రోజులు ఖాళీ. ఒక రైతు ఉన్నాడు, నీకు సంవత్సరం పొడుగు పని చెప్పలేడు కదా. ఒక రైతు ఉంటే సంవత్సరం పొడుగు పని చెప్పాడు. ఆయన పొలంలో 2 రోజులు పని ఉండొచ్చు, 3 రోజులు పని ఉండొచ్చు. ఆ 2 రోజులు పిలుస్తాడు, 3 రోజులు పిలుస్తాడు. మల్లాడు ఖాళీ కదా, మల్లాడు ఖాళీ కదా. ఇప్పుడు అలాంటి ఇబ్బందుల వల్ల ఇంత దూరం రావాల్సి వస్తుంది తప్ప. కానీ ఇక్కడికి వచ్చి మేము వచ్చేస్తామని నేను చేయలేకపోతున్నాను, వచ్చేస్తాను నేను అని నేను ఎప్పుడు చెప్పలేదు. నా వీడియోలో నేను ఏం చెప్పానంటే, నాకు ఇలా గొప్పలు అయిపోయి నేను ఇలా బాధ, ఇక్కడ ఉంటే అంటే ఇలాంటిది. ఏ బాధ లేని వాళ్ళు రావని పర్వాలేదు, బాధలు ఉన్న వాళ్ళు కష్టపడి చేసుకుంటే రావచ్చు. మనం ఎక్కడున్నా ఇంటికాడైనా కష్టపడతాం. ఇంటికాడైతే నీకు ఒక రైతు పనులు పిలిచి కూర్చోబెట్టిస్తాడా ఏంటి? పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా అరగడం ఉంటుంది, మధ్యలో గంట రెస్ట్ ఉంటుంది. ఇచ్చేది 600 వస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి 600లోనూ 600 కరెక్ట్ కట్టుకెళ్ళి ఇంటికి కట్టుకుపోతామా? ఇంటికి వెళ్ళాం. కనీసం 100 రూపాయలు 200 ఖర్చు అయిపోతాయి. అందులోనూ అప్పులు ఏం తీరుస్తాము, సంసారాన్ని ఏం పోషిస్తాము. ఇన్ని బాధలు పెట్టుకుని మేము ఇక్కడ పని చేసుకోడానికి వచ్చాము. తల్లి లాంటి ఇండియాని వదిలేశారు. నీ మొఖానికి ఇండియా సరిపోదేంట్రా? నా మొఖానికి ఇండియా సరిపోక కాదన్న, డబ్బులు సరిపోక. నాకున్న ఇబ్బందుల వల్ల ఇండియా అంటే నాకు చాలా ప్రేమ, చాలా ఇష్టం. ఐ లవ్ ఇండియా. అందుకే నేను లాస్ట్లో కూడా ఒక్కొక్కసారి జై హింద్ అని చెప్తుంటాను. అదనమాట.
ఇండియా అంటే ప్రేమ ఎవరికి ఉండదండి. ఇండియా పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రేమ, అభిమానం ఉంటది. ఇండియా కోసం చచ్చిపోతాం మనం. అర్థమైందా? అదనమాట. ఇండియా వదిలి ఇక్కడ దాకా వచ్చి పని చేసుకోవడానికి ఏంటంటే మన ఊర్లో అంతగా పనులు లేవన్న. పనులుంటే ఇంత దూరం రావాల్సిన పని లేదు కదా మాకు. మీరు డైలీ పని చెప్తే ఫ్యామిలీతో మేము హ్యాపీగా ఉంటాము అనిపిస్తది. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. ఆళ్ళే వచ్చి ఇక్కడ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆ భవిష్యత్తు నేనెంత? అంతే కదా! కాకపోతే ఏంటంటే ఇక్కడికొచ్చిన డబ్బుల్లో మాకు ఖర్చులుండవు. వచ్చిందొచ్చినట్టు ఇండియాలో మన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి ఎలా వత్తది చేతికి అలా నెల వత్తది. కరెక్ట్‌గా ఎంతొచ్చిందో అంత ఇంటికెళ్తది. ఇంక వేరే ఖర్చుండదు. ఇక్కడికొచ్చిన తర్వాత ఆ ఖర్చు చేద్దాం, ఈ ఖర్చు చేద్దాం అని ఏముండదు. డైరెక్ట్ నెలలాల పని చేయడం, ఆ డబ్బులు ఇంటికి కట్టడం. ఇంటికాడ అప్పులకో, ఈట్లకో లేకపోతే ఫ్యామిలీకో ఏవో వాడుకుంటాం. అలాగా ఉంటది తప్ప గానీ మన ఇండియాలో ఉన్నంత ఖర్చు ఇక్కడ ఉండదు. అంత ఖర్చయితే ఇక్కడ ఉండదు. మనం చేసింది చేసినట్టే ఉంటది. అందుకే ఇక్కడ 4 డబ్బులు కనపడతాయని ఎవరైనా సరే ఇక్కడ రావాలి బయట దేశం. అంటే ఇక్కడ ఎడారిలో కానీ కాదు. ఈ కువైట్, ఖత్తర్, మస్కట్, దుబాయ్ ఇలాంటి ఏదో ప్రదేశానికి ఎళ్తారు అలాగా. ఎళ్తారు, ఎళ్లి జీవితకాలం ఉండరు కదా! అంటే ఒక 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఆళ్ళ ఓపికని బట్టి ఉంటారు. అంతేగాని ఈ మాట కొంచెం అర్థం చేసుకోండి. అంటే నాకు పెద్దగా మాట్లాడటం రాదు. కొంచెం అర్థం చేసుకున్నారనుకో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. వంట చేయమన్నారండి మా వోళ్ళు. కరెక్ట్‌గా ఇప్పుడు వచ్చేంటున్నాడు. వంట అంతా వండేసిన తర్వాత వా భోజనం వద్దు మాకు వేరే దిక్కెళ్తాం అంటున్నాడు. ఏం చేయను? ఆ భోజనం తినేనా? నేను తినేనా? 3 దవడ బియ్యం అన్నం నేను తినేతనా? ఏ ఓకే అండి. మరి ఏంటంటే నాకు కొంచెం ఇదనిపించి మాట్లాడవలసొచ్చింది. ఎవరిని మాత్రం మనసులో ఎట్టుకుని అసలే ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నాది అసలే జాలి గుండెనమాట. ముందే గిరగిరలు ఆడేస్తుంది ఎవరన్నా ఏమన్నా అన్నప్పటికీ నాకు కొంచెం బాధ ఎక్కువైపోతుంది. అంటే నాకున్న బాధల్లో మళ్ళీ బాధ ఎట్టుకుని కొంచెం ఏమన్నా బీపీ షుగర్లు లాంటివి వస్తాయేమని భయం, అంతే, ఇంతకేం కాదు. నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు. నాకు వచ్చిన మెసేజ్ని బట్టే నేను మాట్లాడాను కాబట్టి అంతే. మరి ఇంకేం చేస్తాం? ఇంకా తప్పుతుందండి, ఏదో ఒకటి అనాలి కదా. సరే అయితే చాలామంది మాత్రం నాకు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. అండ్ మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫస్ట్ ఎక్కడి నుంచి చూస్తున్నారో మాత్రం కామెంట్ మాత్రం మర్చిపోద్దు. అడగట్లేదని కాదు కానీ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్లే నాకు ధైర్యం. నాకు ఇక్కడ ఏంటంటే మీరు సొంతంగా మేము చూసి మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు మీ కామెంట్లు చూస్తుంటే. అది అందుకని ప్లీజ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఓకే అండి. మరి ఇది నా మాటలకి ఎవరినన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ. నచ్చితే కాక లైక్ చేసి కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే అండి. మరి బాయ్ బాయ్. జై హింద్ అందరికీ. జై హింద్, జై హింద్, జై హింద్.